ప్రభుదాస్ అయ్య గారు ఒక మాట చెప్పారు వాక్యంలో, అక్కడే చచ్చిపోయాను నేను ఆ మాటకి. మీరెంతమంది సాకు బిడ్డలు ఉన్నారు, గుడి పరిచర్య ఎవరైనా చేస్తున్నారా? మీరు ఇన్ని సంవత్సరాల్లో దేవుణ్ణి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు మీరు చేసేది ఏంటి, మీలో మార్పు ఏంటి అని అయ్యగారు చెప్పింటే నా పాత జీవితం అంతా నేను అక్కడే వదిలేసుకున్నా. ఎంతో బాధ వేసింది నాకు. ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఉండి అయ్యగారు ఎవరు కూడా ఒకసారి చెప్పారు ఆ మాట, ప్రభుదాస్ అయ్య గారు, మీరు మారాలి, పరిచర్య చేసుకోవాలి, మీ పరిచర్య మీ ప్రార్థన మీకు మేలే కానీ అది పక్కన వాళ్ళకి మాకు కాదమ్మా అని ఎన్నోసార్లు చెప్పారు. అయినా నేను రాత్రి మందిరంలో అయ్యగారు చెప్పే వాక్యం విని ఆ క్షణంలోనే నేను ఏం చేయాలని నిర్ణయం తీసేసుకున్న వాక్యం అయిపోయిన తర్వాత. అది ఈ రోజు నేను చెప్పాలి కదా అందరికీ. ఈ సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వచ్చే శనివారం నుంచి ప్రతి శనివారం సాయంత్రం 4:30కు వచ్చి నేను మందిరం శుభ్రం చేసుకొని మాప్ పెట్టుకొని దులుపుకొని ఊడ్చుకొని, మరి సాయంత్రం పూట అయ్యగారు వచ్చి చేస్తున్నారు, పొద్దున్నే వెళ్ళేటప్పుడు వాళ్ళ బాబోళ్ళు చేస్తున్నారు. ఇక ఆ కుటుంబమే కానీ మనం అంటూ ఎవరూ చేయట్లా, ఏమీ చేయట్లా, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. ఆ మాట అయ్యగారు ఎన్నోసార్లు చేశారు, కానీ రాత్రి అయితే నాకు అది సూటిగా నా మనసుకే తగిలింది ఆ దెబ్బ. ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఎదిగాం, చేస్తున్నాం, బాప్టిజం తీసుకున్నాం, మనం ఏం చేస్తున్నాం? మనం లోబడినప్పుడు మళ్ళీ మార్పు లేనప్పుడు ఎదుటోళ్ళకి చెప్పడానికి ఎట్ట సరిపోతాం? అయ్యా నన్ను క్షమించిన ఆయన అక్కడే నేను దేవుని క్షమాపణ కోరుకున్నా. ఇక నా సాక్ష్యం ఏంటంటే, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం కాదమ్మా, నేను బతికిన జీవిత కాలం మొత్తం దేవుడి మందిరానికి నేను చేసుకుంటా. సాయంత్రం పొద్దున పూట అయితే నేను రాలేను కాబట్టి శనివారం 4:30 వచ్చి అయ్యగారి దగ్గర తాళాలు తీసుకొని ఊడ్చుకొని మాపు పెట్టుకొని పట్టాలు వేసుకొని బయట శుభ్రంగా చేసుకొని వెళ్తా. ఇది ఎప్పటికీ నేను దేవుని పరిచర్య ఒక సంవత్సరం చేసి వదిలేదు కాదు, ఒక వారం చేసి వదిలేదు కాదు. ఆ తండ్రి నన్ను భూమి మీద ఇచ్చినంత వరకు నేను ఈ సేవ చేసుకుంటా. దేవుని చిత్తం అయితే తర్వాత నా కోడలతో నేను నిలబెట్టుకుంటా. అది నా తర్వాత నా కోడలతో దేవుడి చిత్తం అయితే, అమ్మ నేను చేసిన తర్వాత మరి నువ్వు దేవుడి సేవ ఆ టయానికి అదే